ఈరోజు కొత్తిమీర రోటి పచ్చడి చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. స్టార్ట్ చేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు పుదీనా, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఒక టమాటో. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ నూనె వేసుకొని అందులో ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేపుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు కలర్ మారేంత వరకు వేపుకోవాలి. వేపుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా వేగాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో పుదీనా ఆకులు వేసుకుని ఒక 2-3 నిమిషాలు వేపుకోవాలి. పుదీనా ఆకులు వేగిపోయినాయి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో టమాటాలు వేసి కొంచెం మెత్తగా అయ్యేదాకా వేపుకోవాలి. టమాటాలు మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు ఈ టమాటాలను కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వేపుకున్న అన్నిటిని ఒక గ్రైండర్ జార్లో ఆకులు, టమాటాలు, చింతపండు, పచ్చిమిరపకాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ గ్రైండర్ జార్లో వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ నూనె వేసుకొని అందులో మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వేపుకోవాలి. పోపు వేగిపోయింది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పుదీనా పచ్చడిని ఇందులో వేసేసుకుని కలుపుకోవాలి. అంతే, అయిపోయింది. ఎంతో టేస్టీగా పుదీనా పచ్చడి ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇది రైస్లో కానీ దోశల్లో కానీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి.